స్క్రీన్ మీద ఒక వీడియో అయితే చూపిస్తున్నా. ఇలాంటి లిరిక్స్ అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. చాలామంది అడుగుతున్నారు. 4, 5 డేస్ నుంచి అడుగుతూనే ఉన్నారు. నేను 3 లిరిక్స్ చూపిస్తాను మీకు. చూపించిన తర్వాత నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూస్తున్నారు కదా! ఇదైతే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మోస్ట్ ట్రెండింగ్ వీడియోస్. ఓకే. నేను ఇందులో మీకు 3 లిరిక్స్ అయితే ఇస్తాను. లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నా కష్టానికి. ఓకే. ఇప్పుడైతే ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూస్తున్నారు కదా! ఈ వీడియో మీకు ఇందులో 3 వీడియోస్ అయితే ఉంటది. అంటే 3 లిరిక్స్ ఉంటది. అందులో 2 ఇంగ్లీష్ సాంగ్ ఉంటది. ఒకటి మన తెలుగు సాంగ్ అయితే ఉంటది. తెలుగు సాంగ్ ఇన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే పెట్టాను. మీకు ఇంగ్లీష్ సాంగ్ ఆల్రెడీ మీరు ఇందులోనే చూసుకోవచ్చు. ఒక లిరికల్ వీడియో అయితే ఇచ్చాను. ఎందుకంటే ఆ లిరికల్ వీడియో ఎందుకంటే ఆ లిరికల్ వీడియోనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉంది. డెఫినెట్‌లీ అయితే చూడండి. నచ్చితే చాలా హ్యాపీ. నచ్చకపోతే నెక్స్ట్ టైమ్ బెటర్‌గా అయితే 100% చేస్తాను. ఎందుకంటే ఇదైతే ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి డెఫినెట్‌లీ చేసుకోండి బాగుంటది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్పాలని అనుకుంటున్నా. ఇందులో మీరు వేరే ఫాంట్ కూడా అంటే వేరే ఫాంట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ మీకు చాలా మంచి విషయం ఏందంటే ఇందులో అలర్ట్ మోషన్‌లో ఉన్న ఫాంటే యూజ్ చేసినా మీకు పెద్ద ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఓకేనా. ఇప్పుడు నేనైతే ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను మీకు. ఇందులో 2 ప్రాజెక్ట్ ఉంటది. ఓకేనా. ఇది ఒకటి, ఇది ఒకటి చూపిస్తాను. ఓకేనా. ఒకవేళ మీకు ఈ ప్రాజెక్ట్ వద్దని అనిపిస్తే ఎగ్జాంపుల్‌గా ఒక ఫోటో తీసుకోండి. చు నేను చెప్తాను ఒకటి ఎగ్జాంపుల్‌గా ఏదైనా. ఎగ్జాంపుల్‌గా ఒక ఫోటో తీసుకున్నా. ఈ ఫోటో వద్దులే కానీ. వేరే ఫోటో తీసుకుందాం. ఈ ఫోటో తీసుకుంటున్నా. జూమ్ చేసిన. ఓకే. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి నేను మీకైతే ఒక లిరికల్ వీడియో ఇచ్చాను కదా! ఆ లిరికల్ వీడియోని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఈ లిరికల్ వీడియో బ్లెండింగ్ కాదు. బ్లెండింగ్‌లోకెళ్ళి ఇక్కడ మనకు లైటింగ్‌లోకెళ్ళి స్క్రీన్ చేసుకోండి. స్క్రీన్ అయినా, లైటింగ్ అయినా చేసుకోండి. కానీ స్క్రీనే చేయండి. ఓకే. ఇప్పుడు ఈ ఫోటోని ఎండింగ్ వరకు అయితే జరిపేద్దాం. ఓకే. మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లిరికల్ వీడియోని హైడ్ చేసేయండి. ఎఫెక్ట్ ఆప్షన్‌కి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి విగ్నేట్ అయితే యూజ్ చేయండి. దాని తర్వాత కింద పంచౌట్ ఉంటది. దాన్ని ఆన్ చేసుకొని సైజ్ అయితే తగ్గించుకోండి. ఫెదర్ పెట్టుకోండి. ఇప్పుడు ఆన్ చేసుకోండి. లిరికల్ వీడియో ఇలా కనిపిస్తుంది. కనిపిస్తుందా మీకు? లేదు. ఇదైతే మనకు ఫస్టు ఈ లిరికల్ వీడియో అయితే ఇచ్చాను నేను. ట్రెండింగ్‌లో ఉన్న సాంగ్ ఇది. ఓకే. ఇప్పుడు మనం చేసిన వీడియో ఉంటది కదా! 2 ఉన్నాయి. ఓకే. అందులో ఫస్ట్‌ది ఒకటి ఇది తెలుగు సాంగ్‌ది ఉంది ఇది. సారీ ఇది ఇంగ్లీష్ సాంగ్. తెలుగు సాంగ్ ఇది. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఒక ఫోటో తీసుకుంటా. ఇది లాస్ట్ వరకు అయితే జరిపేస్తున్నా. లాంగ్ ప్రెస్ చేసి కిందికైతే తీసుకొస్తా. ఈ ఫోటోని జూమ్ చేస్తున్నా. ఎఫెక్ట్ ఆప్షన్‌కి యాడ్ ఎఫెక్ట్‌లో వెళ్ళి ఇక్కడ మనము సాచురేషన్ యాడ్ చేసి సాచురేషన్ అయితే మైనస్‌లో చేసుకోండి. కొంచెం కిందికి తీసుకురండి. ఇలా గ్యాప్ అనేది ఎక్కువ ఉండాలి పైన. ఎఫెక్ట్ ఆప్షన్‌కి వెళ్ళి టైల్స్ అయితే యూజ్ చేయండి. ఓకే. మళ్ళీ కింద ప్లస్ సెకండ్ ఇక్కడ మనం ఆబ్జెక్ట్‌లోకి వెళ్ళి 3D కెమెరా యాడ్ చేసుకోండి. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి ఇప్పుడు 3D కెమెరా ఎందుకని మీకు డౌట్ రావచ్చు. ఇది చాలా అవసరం ఉంటది. మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లోకి వెళ్ళండి 3D కెమెరా. స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్. స్టార్టింగ్‌లో వచ్చి ఇలాగైతే పైన తీసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్‌కి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి మోషన్ బ్లర్ యాడ్ చేసుకోండి. మాక్సిమం పెట్టుకోండి. చాలు. ఇప్పుడు చూడండి లిరిక్స్ వస్తూ ఉంటది. ఈ ప్లేస్ నుంచి మీరు వేరే ప్లేస్‌కైనా చేంజ్ చేసుకోవచ్చు. మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లోకి వెళ్ళి కీ ఫ్రేమ్ యాడ్ చేసినాం కదా! ఆ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి మీకు ఏ ప్లేస్‌లో అయితే నస్తుందో అలా పెట్టుకోవచ్చు. సరిగ్గా లిరికల్ అడ్జస్ట్‌మెంట్ చేసుకొని పెట్టుకోండి. చూడండి. చూసారు కదా! చాలా ఈజీ, సింపుల్. అంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. జై హింద్.